హాయ్, ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ వీసా మాస్టర్స్. ప్రజెంట్ నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ అడిగే మెయిన్ క్వశ్చన్, ఏ కంట్రీ వెళ్తే బాగుంటుందని. సో నేను ఇచ్చే పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే, బ్యాంక్ బ్యాలెన్స్ కోసం చూసుకోవద్దు. ఒక కంట్రీ మనం చూస్ చేసుకుంటున్నాము అంటే మీ ప్రొఫైల్ ఏంటి, మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని మీ లైఫ్లో మీ గోల్ ఏంటి, ఇవి బేస్ చేసుకుని ఒక కంట్రీ చూస్ చేసుకోవాలి. ఆ కంట్రీ వెళ్ళిన తర్వాత మీరు తీసుకున్న కోర్సు మీద గ్రిప్ తెచ్చుకోండి, సబ్జెక్ట్ గ్రిప్ తెచ్చుకోండి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. ఆటోమేటిక్గా బ్యాంక్ బ్యాలెన్స్ ఫిల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, చాలామంది పార్ట్ టైం జాబ్స్ చేసుకొని ఫీ పే చేద్దాం అనే కాన్సెప్ట్లో ఉంటారు. అది టోటలీ రాంగ్. సో అసలు ఈ పార్ట్ టైం జాబ్స్, ఈ ఇంటర్న్షిప్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మీరు ఒక కోర్స్ తీసుకుంటే దాన్ని బేస్ చేసుకొని ఇంటర్న్షిప్ చేస్తే అది కెరీర్ బిల్డింగ్ యూజ్ అవుతుంది. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక షెఫ్ ఉన్నాడు, ఒక హోటల్లో వర్క్ చేస్తాడు. ఆ వచ్చే ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని తన కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఒక మార్కెటింగ్ పర్సన్ ఉంటాడు, ఒక చిన్న కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తాడు. ఆ ఇంటర్న్షిప్ వచ్చే ఎక్స్పీరియన్స్ అనేది తన కెరీర్ బిల్డింగ్ యూజ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ కానీ మన వాళ్ళు ఏంటి, పార్ట్ టైం జాబ్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకొని పే చేద్దామనే కాన్సెప్ట్లో ఉంటారు. అది టోటలీ రాంగ్. ఇంకా స్టడీ అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్కి ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా వచ్చి వీసా మాస్టర్ని విజిట్ అవ్వండి. మన ఖమ్మంలో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది. వచ్చి విజిట్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్స్. థ్యాంక్ యూ.